అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మినప్పప్పు చక్రాలండి. ఇవి సంక్రాంతి స్పెషల్, చాలా బాగుంటాయండి. ముందుగా 1 కేజీ బియ్యం తీసుకున్నాను. దానికి 1/2 గ్లాసు మినపగుళ్ళండి. ఈ డబ్బా కొలతతో వేస్తున్నాను. కాస్త గుప్పెడు పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మొత్తం కలిపి మరపట్టించాలండి. ఇవి చాలా తెల్లగా ఉంటాయి, గుల్లగా కూడా ఉంటాయండి. ఇవి శనగపప్పు వేయటం వల్ల కొంచెం కలర్ వస్తాయి. వీటిని మరపట్టించుకోవాలి. తర్వాత పిండిని కొలత ప్రకారం వేసుకుంటున్నాను. 2 గ్లాసులకి చేస్తున్నానండి ఈరోజు. ఇవి నిలవ కూడా ఉంటుందండి, పిండి పట్టించినా కూడాను. మినపప్పు, గుల్ల శనగపప్పు కొద్దిగానేనండి. ఇవి పొడి బియ్యంతో చేసిన పిండేనండి. 2 డబ్బాలు తీసుకుంటున్నాను ఈ చక్రాలు చేసుకోవటానికి. దీనిలో 1 స్పూను వాము వేసుకోవాలండి. ఈ కారం ఏ అవసరం లేదు ప్రత్యేకించి. వాము, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వాముని వేసేటప్పుడు నలిపేస్తే మంచి సువాసన వస్తుందండి. దీనికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కూడా కలపాలి. తర్వాత 2 స్పూన్స్ నూనెని వేడి చేసి వేయాలండి. ఎక్కువ అవసరం లేదు. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి, ఈ మినపప్పుతో చేసే చక్రాలు. వీటిని మొత్తం కూడా పిండిని ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలపాలండి పిండిని. ఒకేసారి వేస్తే పలసనైపోతుంది, చూసి కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు కొద్దిగా, కాకపోతే జిగురు ఎక్కువ ఉంటుంది కదండి, పిండి చేతికి అంటినట్టు ఉంటుంది. మనకు ఇష్టం ఉంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం అంటకుండా. తర్వాత ఈ బీట్ మూగిడి పెట్టి ఆయిల్ వేసానండి. వీటిని ఇప్పుడు చక్రాలు ఒత్తుకోవాలి. దీనిలో నేను ముందుగా చిన్నవి వేసానండి, చిన్న సైజువి. వేస్తే బాబు కొంచెం పెద్దవి వేయమన్నాడు, దానికని చెప్పేసి ఇప్పుడు ఈ 3 వేసి ఉంచాను. తర్వాత పెద్దగా వేయచ్చు కదా అనుకుని ఇప్పుడు ఈ 3 కూడా ఇలా తెల్లగానే ఉంటాయండి. ఇవి కొంచెం మినప్పప్పు వల్ల, అందుకని కొంచెం పుట్నాల పప్పు కలిపాను కదండి, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి. ఇలా ముందు అయిపోయాక తీసుకోవాలండి. ఇవి కిందకి తీసిన తర్వాత కొంచెం రంగు చేంజ్ అవుతుందండి. ఇలా ఒక్కొక్కటి బయటకు తీసుకోవాలి. తర్వాత కొంచెం ఒకే చక్రాలు వేస్తున్నానండి పెద్దగాను. ఇవి 3 ఉంటాయి కదండి హోల్స్, వాటితో వేస్తున్నాను. ఇవి కొంచెం పెద్దగానే వస్తుంది. ఈ నూనె ఆ పొంగు అణిగే వరకు కూడా ఉంచాలి. అయిన తర్వాత మరో పక్కకు తిప్పాలండి. ఇలా ఒత్తుకోవటమేను, చాలా ఈజీగా అయిపోతాయండి. పిండి అనేది బాగా జిగురుగా ఉంటుంది, కొంచెం పల్చగానే కలుపుకోవాలి. లేదంటే కనుక ఈ చక్రాలు గిద్దల్లోంచి దిగదు, పిండి గట్టిగా ఉంటుంది. కొంచెం పల్చగా వేసుకుంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా. ఇవి కలరు మనం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం ఇది వస్తుందండి. ఇప్పుడు తెల్లగానే అనిపిస్తాయి మినప్పప్పుకి. ఇలా మరొకటి వేసుకున్నాను. ఇలా మొత్తం 2 డబ్బాల పిండికి పెద్దయినాయండి. మళ్ళీ ఏదన్నా స్వీట్ కూడా చేసుకుంటాం కదండి, ఒకేసారి అన్నీ ఎక్కువ వండం కదా. ఎంతైనా కూడా సంక్రాంతికి స్పెషల్గా ఏదో ఒకటి చేసుకుంటాము. ఇప్పటి వరకు వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఈ చర్చి సండే ప్రార్థనలు కదండి, దానికని ప్రేయరు మైక్ సౌండ్ బాగా వినిపించింది. అందుకు ఇప్పుడు వరకు వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి మినపప్పు చక్రాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.